వాళ్ళు గట్టెక్కారు ఆ రోజు. ఏది రైతు మొత్తం రుణమాఫీ నేను చేస్తా, మొత్తం రుణమాఫీ మొత్తం కంప్లీట్. అలాగే మహిళల రుణమాఫీ మొత్తం, మీరు డ్వాక్రా రుణాలన్నీ కూడా బ్యాంకులో పెట్టేసుకోండి, మొత్తం బంగారం దాంట్లో వదిలేసేయండి, నేను చూసుకుంటా. అదే విధంగా ఈ విద్యార్థులు యువతకు కూడా నేను మీకు జాబ్ లేకపోయినా పర్లా జాబ్ ఇస్తాను, లేదంటే 2000-3000 ఇచ్చేస్తాను ఇంటికి, మీరు ఏం పర్వాలేదు అనేటటువంటి పద్ధతిలో వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసి రాష్ట్రం అధోగతి పాలు చేసే కార్యక్రమంలో భాగంగా మోసం చేశారు. ఆ రోజు ప్రజలు పాపం నమ్మారు. ప్రజల్ని మనం ఎప్పుడు కూడా తప్పు పట్టే కార్యక్రమం చేయకూడదు. నమ్మారు పాపం ఇతన్ని. అబద్ధాలు చెప్తుంటే అరే భలే చెప్తున్నాడు, అబద్ధాలు 2 సార్లు సీఎం అయ్యాడు కదా అప్పటికే, ఈ విధంగా నమ్మడం వల్ల మోసపోయారు. ఇప్పుడే వస్తాను ఒక్క నిమిషం ఒకటేని మాట్లాడుతూ ఎలా నాకు తెలిసి నువ్వేం మాట్లాడతావు. 2019లో కూడా అట్లాగే మోసం చేద్దాం అనుకున్నారు, కానీ ప్రజలు నమ్మలేదు. వీళ్ళు అది నిజం కదా, నారావారి రక్త చరిత్ర మేమే చంపేసింది కాదు. నువ్వు మోసం చేసావు అంటున్నావు కదా నారాయణమూర్తి, కాదు నారాయణమూర్తి, నువ్వు మేధస్సు తగ్గుతుందంటే ఆ సాక్షి ఛానల్ చూడటం మార్పు రావాలని కదా, సాక్షి ఛానల్ చూసి రిపీట్ చేస్తావు. నారాయణమూర్తి గారు మీరు కంప్లీట్ చేయండి, మీరు కంప్లీట్ చేయండి. అదే కదా రేపు 4వ తేదీ నుంచి నారాయణమూర్తి ఆఫ్ హైదరాబాద్, నేను 3 నెలలు కాదు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. నారాయణమూర్తి కాదు, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, తెలుగుదేశం పార్టీ వస్తే నారాయణమూర్తిని గౌరవిస్తుంది. తెలుగుదేశం పార్టీ వస్తే నీకు గౌరవం ఉంటుందని కూడా నేను చెప్తున్నా. మీలాగా ఫ్యాక్షన్ లీడర్లమే కాదు, మీలాగా గుండాలు కాదు, మంచి మనసున్న వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో కూడా గుర్తుపెట్టుకో. 29 కూడా మేమంటే ప్రజలు చేస్తారు, మేం కాదు. ఏమవడం చేయడానికి ప్రజలు చేస్తారు. 59 నువ్వే ముఖ్యమంత్రి పో, 2059కి నువ్వే ముఖ్యమంత్రి పో, నేను కన్ఫర్మ్ చేసేస్తున్నా. 2059 చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఓకే, దాని తర్వాత ఇంకెవరైనా కావాలంటే చెప్పు, మా వెంకటరెడ్డికి ఇస్తాము, రెడ్డికి ఇస్తాము. ఒక సముచితమైన స్థానం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తర్వాత స్థానంలో నన్ను కూర్చోబెట్టారు. ఆయన నవరత్నాల చైర్మన్ అయితే సజ్జల రామకృష్ణారెడ్డి సీటు కూడా నువ్వు తీసుకుంటే ఎట్టాయా? తర్వాత స్థానం సజ్జలు అయితే అది కూడా నువ్వు కొట్టేస్తానంటావు. ఓడిపోతుంటే మరీ టూ మచ్. మా సజ్జల రామకృష్ణారెడ్డిని అవమానిస్తున్నావు నువ్వు. ఉండవా నారాయణమూర్తి? సజ్జల రామ అంటే మీకు ఓటమి వచ్చా కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి లెక్క లేకుండా పోయాడా మీకు? సజ్జల రామకృష్ణారెడ్డి లెక్క లేకపోతే బిడ్డను అవమానిస్తున్నావు నువ్వు. ఒక నిర్మాణం చేసుకుంటారు మీ రాజ్యాన్ని, అది కూలిపోయే రాజ్యం. అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు, గోబెల్స్ ప్రచారం మీద మీ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటారు. వెంకటరామారెడ్డి గారు గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు ఏనాడన్నా గొప్ప డిప్యూటీ సీఎం, ఎస్సీలు డిప్యూటీ సీఎం, నారాయణమూర్తి గారు మళ్ళీ సీఎం, మైనారిటీ నారాయణమూర్తి నువ్వు సాక్షి డైలాగ్ రిపీట్ చేయబాకయ్యా, చంపుతున్నావు. మాత్రమే సాధ్యం. నారాయణమూర్తి గారు మొత్తం దగ్గర వాళ్ళని అడగదొక్కడం. బీసీలు అడగదొక్కారు, ఎస్సీలు అడగదొక్కారు. ఖాళీగా ఉంటావు. కొద్దిసేపు ఆగాలి. నారాయణమూర్తి గారు ఆగండి. మిమ్మల్ని నమ్మరు కాబట్టి ఒకసారి రామ్ కుమార్ గారు ప్లీజ్ కలవలేదు. నారాయణమూర్తి గారు ఆగండి. మోసం చేస్తారు.
అనుకున్నాడు. బాబు మేము మోసం రైట్ రామ్ కుమార్ గారు ప్లీజ్ కాదండి నారాయణమూర్తి గారు రామ్ కుమార్ గారు మాట్లాడండి ప్లీజ్. కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, సార్ అతను అబ్బాయిలు కూడా చెప్పారు మీరు అది. ప్రాజెక్ట్ లేదు రామ్ కుమార్ గారికి టైం ఇవ్వండి. 2019 టైం వేస్ట్ రైట్ నారాయణమూర్తి గారు ఒక నిమిషం ఆగండి. రామ్ కుమార్ గారు కాదండి. ఈ నారాయణమూర్తి గారు మాటలంటే ఇప్పుడు రమణారెడ్డి ఆనమాయని చెప్పినట్టు రేపు ఎల్లుండి సస్పెండ్ చేసేస్తాడు ఆ గజ్జల రెడ్డి గారు. సరే రండి, బీజేపీలోకి ఆహ్వానిస్తాం.